పదే పదే వినాల్సి వస్తుంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వచ్చేసి ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యారని. అంటే వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, నేను అనిల్, నేను వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం మాట్లాడుతున్నాను, మహేష్ బాబుతో ఏం మాట్లాడుతున్నాను, ఈ విధంగా నరేంద్ర మోడీ గారితో ఏం మాట్లాడుతున్నాను, ఇవన్నీ తెలుసుకోవడానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేశారు. ఇక్కడ గద్వాల్లో కూడా కొందరు లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దానిలో చూస్తే మనకు కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా అనేది సమంగా గుర్తులేదు. సరితమ్మ గారి పేరు ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో అని చెప్పుకోవచ్చు. ఇలా అన్నీ చూస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ అని కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు చేశాయి, ఇక్కడ ఏమీ కొత్తగా కేటీఆర్ ప్రభుత్వం చేయలేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్లో చూస్తే ఇక్కడ చాలామంది పెద్ద లీడర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా వచ్చేసి ఈ ప్రతి ప్రెస్ మీట్లో ఏదో ఒక ఆపోజిట్ వాళ్ళకు, ఓకే, మనకు ఆపోజిట్ అంటే అక్కడ కాంగ్రెసే కనపడుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఓకే, బీఆర్ఎస్ వర్సెస్ ఇలా బీజేపీ, ఇలా మొత్తానికి రాజకీయం అంటూ నడుస్తుంది. ఈ రాజకీయం అనేది మామూలు విషయం కాదు. ప్రతి చిన్న దాంట్లో రాజకీయం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బొట్టు పెట్టుకోలేదు, ఎందుకు బొట్టు పెట్టుకోలేదు, నువ్వు హిందూ కాదా అని అంటారు. అంత లోపలికి వెళ్ళింది రాజకీయం, బీజేపీ వాళ్ళు చేసేది. ఇంకా కేటీఆర్ గారు ఏం చెప్తారంటే టెక్నాలజీ డెవలప్మెంట్ మేము చాలా మంచిగా చేస్తాం అని చెప్తున్నారు కేటీఆర్ గారు. ఇలా ఏ ప్రభుత్వంలో చేస్తుంది, ఓకే, ఏ ప్రభుత్వమైనా చేస్తుంది ఫోన్ ట్యాపింగ్. ఏం కొత్తగా మేము చెప్పట్లేదు. నెహ్రూ గారి, ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మధ్యలో ఒక వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు, అతన్ని వినడం జరుగుతుంది. ఆ రకంగా జరుగుతుంది. ఇక్కడ గూఢచారి వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. గూఢచారి వ్యవస్థ దేశవ్యాప్తంగా ఉంది. దేశంలో ఏమేమి జరుగుతుందో అనేది క్లియర్గా ఒక నిఘా వేసుకొని పోలీసులు కానీ, ఇక్కడ పోలీసులకు సంబంధించకుండా ఇక్కడ మొబైల్ సంబంధించిన వాళ్ళు, అంటే ఫోన్లో ఏం మాట్లాడతామో సపరేట్గా సిస్టమ్ అక్కడ కూర్చొని వినే వాళ్ళు కూడా సపరేట్గా ఉంటారని క్లియర్ స్టేట్మెంట్ ఇప్పుడు కూడా వింటున్నారనే చెప్తున్నారు కేటీఆర్ గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి వాళ్ళ అన్నను తమ్ముడు వచ్చేసి అక్రమాలకి పాల్పడ్డాడు, ఉస్కా దందా చేయడానికి చూస్తున్నాడు, కొద్దిగా కోఆపరేట్ చేపించడానికి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరియు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తమ్ముడు అని కొద్దిగా క్లియర్గా గుర్తులేదు కానీ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ప్రతి గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మన ఫోన్లు అనేటివి జాగ్రత్త. చాలామంది చెప్తుంటారు మన ఫోను మనం ఇక్కడ బయట ఒకేలాగా ఉండాలి, దాపెట్టుకొని ఉండకూడదు, ఒకరితో చాట్ చేయడం, ఒకరితో ఇలాంటివి పెట్టుకోకూడదు. ఇక్కడ సినిమా పరిశ్రమ చూస్తే చాలా వరకు ఈ విధంగానే కేటీఆర్ గారు ఇబ్బంది పెట్టడం జరిగింది. ముఖ్యంగా సినిమా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేశాడని చెప్పుకోవచ్చు. అంత ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది, మేం మనుషులమే, మేము బతుకుతున్నాం అని ఇక్కడ వేరే వాళ్ళు ఫోన్ ట్యాప్ గురైన వాళ్ళు చెప్తున్నారు. అందులో మనకు చూస్తే మగవారి పేర్లు ఒక రేవంత్ రెడ్డి గారి ఫోన్ మరియు వెంకట్ స్వామి ఎవరో కాదు, V6 సంబంధించిన మీడియా హెడ్ అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా ప్రముఖుల ఫోన్లు కూడా వినడం జరిగింది ఎవరు ఏం మాట్లాడుతున్నారో. అలానే మన ఫోన్లు కూడా వింటారు. ఏదైనా ఇబ్బంది మనకైనా కొద్దిగా దేశానికి అయ్యేటట్టుగా ఏదైనా మనం చేసినా తప్పకుండా మన ఫోన్ అనేది వేరే వాళ్ళు చెక్ చేస్తారు. ఇది సంగతి. ఫోన్ ట్యాపింగ్ అంటే తెలుసు, వేరే వాళ్ళు వినడం.
కాబట్టి మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, క్లియర్గా, ఎలాంటి కుట్ర లేకుండా అని నేను చెప్తున్నాను. ఉంటాను, మరొక కొత్త వీడియోతో కలుస్తాను. బాయ్.